有这有恐龙打的。अरे दे చేయి పెట్టు अरे दे నువ్వు చేయి పెట్టు Hello all, welcome back to my channel. Today's vlog it's going to be a kids special. For a change మేము ఈ రోజు బస్సులో వెళ్తామని అనుకున్నామండి. So we took a bus. Where are we going? We are going Changi Airport to see dinosaurs. You like dinosaur? Yes. మై కిడ్స్ లవ్ గోయింగ్ ఇన్ బస్ అండి. సో అందుకని ఈరోజు వాళ్ళని ఒకసారి బస్లో తీసుకెళ్తామని అనుకున్నాను. మా చాంగి ఎయిర్పోర్ట్లో ఒక స్పెషల్ అట్రాక్షన్ వచ్చి రీసెంట్గా ఓపెన్ చేశారండి. దాని పేరు జురాసిక్ మైల్. సో మేమందరం కలిసి అక్కడికే వెళ్తున్నాము. ఈ అట్రాక్షన్ లాస్ట్ వీకే ఓపెన్ చేశారండి. చాంగి ఎయిర్పోర్ట్లో నుండి ఈసీపీ బీచ్ దాకా ఒక 3.5 మైల్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇట్ ఈస్ యాక్చువల్లీ అ సైక్లింగ్ అండ్ జాగింగ్ పాత్ అండి. దట్ ఫీచర్స్ ఓవర్ 20 లార్జ్ స్కేల్ మోడల్స్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ క్రీచర్స్ అలాంగ్ ది పాత్ అండి. దిస్ అట్రాక్షన్ ఇస్ జస్ట్ బిసైడ్ టర్మినల్ 4 బస్ స్టాప్ అండి. మీరు టర్మినల్ 4కి బస్ తీసుకుని అక్కడ నుంచి ఈజీగా వెళ్ళొచ్చు. బస్ దిగాక జస్ట్ రోడ్ క్రాస్ చేసుకుంటే అక్కడ నుంచి రైట్ తీసుకుంటే యూ కెన్ స్టార్ట్ వాకింగ్ టు దిస్ అట్రాక్షన్ అండి. మీకు సైనేజ్ బోర్డ్స్ అవి క్లారిటీగా ఉన్ను ఎలా వెళ్ళాలి అని. టర్మినల్ 2కి వెళ్ళి అక్కడ నుంచి కూడా బైసైకిల్ రెంట్ తీసుకోవచ్చండి. ఇఫ్ యు ఆర్ డ్రైవింగ్, కార్ పార్క్ 4A ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు పార్క్ యువర్ కార్ అండి. దిస్ అట్రాక్షన్ స్టార్ట్స్ జస్ట్ బిసైడ్స్ కార్ పార్క్ 4A ఇన్ టర్మినల్ 4 చాంగి ఎయిర్పోర్ట్. None of these facilities are available in Terminal 4 and you have to start from Terminal 2 which is 1 kilometer ahead. Terminal 4 is completely closed and due to COVID. I will share my honest review about this attraction and ఏం చేసుకోవాలి వెళ్ళే ముందు, తర్వాత అక్కడ కొన్ని థింగ్స్ ఏమేమి మిస్ అవుతుంది, మీరు ఎలా ముందు జాగ్రత్త పడాలి అని చెప్తానండి. సో ఇది రూట్ మ్యాప్ అయితే ముందు ఒక పిక్చర్ తీసుకోండి. సో యూ విల్ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా ఆఫ్ వే యూ ఆర్ గోయింగ్ అండ్ హౌ టు కమ్ బ్యాక్. అండ్ దెన్ డోంట్ ఫర్గెట్ టు స్కాన్ యువర్ ఐసీ. స్టార్టింగ్ పాయింట్లో దిస్ ఇస్ ద ఓన్లీ వాటర్ రీఫిల్లింగ్ ఏరియా అండి. ఇక్కడే ఒక డిఐవై సైకిల్ రిపేర్ స్టేషన్ కూడా ఉంది. తర్వాత దీని పక్కనే ఒక వెండింగ్ మెషిన్ కూడా ఉందండి. అందులో మీకు ఏదైనా మెడికల్ సప్లైస్ అవి కావాలంటే యూ కెన్ జస్ట్ పే అండ్ ఇట్ విల్ డిస్పెన్స్ ఆటోమేటిక్లీ. సో హియర్ వి గో, దిస్ ఇస్ ది ఎంట్రన్స్ టు ద పార్క్ అండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే లెస్ దెన్ 1 కిలోమీటర్లోనే యూ కెన్ కవర్ మోస్ట్ ఆఫ్ ది స్పీషీస్ అండి. యూ కెన్ శానిటైజ్ యువర్ హ్యాండ్స్ టు స్టార్ట్ ఆఫ్ ఫస్ట్. అండ్ అలా నడుచుకుంటా వెళ్తే మనకి టర్మినల్ 4 ఒక వ్యూ కనిపించనండి. కిడ్స్ విల్ బీ సూపర్ ఎక్సైటెడ్ టు సీ ద ఎయిర్క్రాఫ్ట్ ఇన్ సచ్ అ షార్ట్ డిస్టెన్స్. వాళ్ళకి ఎయిర్క్రాఫ్ట్ అంటే బాగా పిచ్చగా ఇష్టం కదండి. సో దే విల్ రియలీ హ్యావ్ అ గుడ్ టైమ్. సో ఎంట్రన్స్లోనే ఈ బోర్డ్ పెట్టారండి. అంటే ఈ అట్రాక్షన్లో ఏమేమి క్రీచర్స్ ఉంది, దాని నేమ్స్ ఏంటి, తర్వాత టు విచ్ కేటగిరీ ఇట్ బిలాంగ్స్ టు అని ఒక క్లారిటీగా అన్నీ డీటెయిల్డ్గా ఒక బోర్డు పెట్టారండి. మీరు టర్మినల్ 4లో నుంచి స్టార్ట్ అయ్యారంటే దెర్ ఇస్ నో రెస్ట్ రూమ్ అండి. ఈవెన్ ఇఫ్ యూ కమ్ బ్యాక్ and you have to go to terminal 2 to use the restroom andi. And this path is shared along with the cycle track, so take more precaution when you are walking.
హియర్ కమ్స్ ది ఫస్ట్ హిస్టారిక్ క్రీచర్ అండి, ట్రైసెరటాప్స్. ఇక్కడ డిస్ప్లే అయిన ప్రతి స్పీషీస్ వచ్చి మేడ్ బై లోకల్ కంపెనీ అండి. సో వాళ్ళ డీటెయిలింగ్ వచ్చి చాలా 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 బాగుందండి. చూడడానికి ఎగ్జాక్ట్ రిప్లికేషన్లా ఉంది. అసలు దాని పెయింటింగ్ కానీ తనకు చేసిన ఆర్ట్ వర్క్ కానీ చాలా చాలా కేర్ తీసుకుని చాలా బాగా చేశారండి. రియల్లీ వీళ్ళని ఈ విషయంలో బాగా మెచ్చుకోవాలి. అండ్ దిస్ ఈస్ ది డిస్క్రిప్షన్ అబౌట్ ద ట్రైసెరటాప్స్. ఈ బోర్డు ప్రతి క్రీచర్కి ఆపోజిట్లోనే పెడతారండి. సో దిస్ ఇస్ యాంగ్లోసారసస్. ఇది అయితే 2 స్పీషీస్ డిస్ప్లేలో పెట్టారండి. చాలా చాలా పెద్దగా ఉందండి మీకు ఈ వీడియోలో కనిపించడం కంటే. బట్ ఈవెన్ ద బిగ్గర్ వన్ ఇస్ యెట్ టు కమ్. సో ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్ అంటిల్ ది ఎండ్. ఈ అట్రాక్షన్ని మీరు విజిట్ చేయాలంటే ప్లీజ్ అవాయిడ్ ఫ్రైడే, సాటర్డే, సండే అండి. బికాస్ ఆల్ దిస్ 3 days రిక్వైర్స్ అ ప్రీ అపాయింట్మెంట్ విచ్ హ్యాస్ టు బీ బుక్డ్ ఆన్లైన్. అపాయింట్మెంట్ ఉన్న వాళ్ళనే అలౌ చేస్తారండి. ఫ్రమ్ మండే టు థర్స్డే వీ కెన్ గో డైరెక్ట్లీ. దెర్ ఇస్ నో అపాయింట్మెంట్ రిక్వైర్డ్ అండి. No entry fee will be charged to visit this attraction. అండ్ దీనికి మీరు బుక్ చేసుకోవాల్సిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. మీరు కిడ్స్తో వెళ్ళినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే క్రౌడ్లో జనాలు సైకిల్ మీద చాలా ఫాస్ట్గా వస్తారండి. సో చాలా ప్రికాషన్స్ తీసుకోండి. సో హియర్ కమ్స్ ది వెలాసిరాప్టర్. నేను జురాసిక్ పార్క్ మూవీ చిన్నప్పుడు చూసి డైనోసార్ అంటే అది ఒకే స్పీషీస్ అనుకున్నానండి. బట్ అందులో ఇన్ని రకాలు ఉంటాయని నాకు అసలు తెలీదు. సో ఇక్కడికి వచ్చాకనే చాలా రకాలు ఇలాగే ఉండిందేమో ఒకప్పుడని నేను నిజంగానే చాలా ఇదిగా ఫీల్ అయ్యాను. వీఆర్ డెఫినెట్లీ మిస్సింగ్ ఆల్ దోస్ క్రీచర్స్ ఇన్ దిస్ వరల్డ్ అండి. What is that? What? Like that? Fine. Look at me, then did it cross it. This was my most favorite అండి, బేబీ డైనోసార్ కమింగ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ఎగ్. అసలు ఇక్కడ ఫోటో తీసుకోవడానికి చాలా చాలా టైం పట్టిందండి. బికాస్ ఇట్ వాస్ ఫుల్లీ కవర్డ్ విత్ కిడ్స్. అరే చేయబెట్టు, అరే నువ్వు చేయబెట్టు. అరే నువ్వు చేయబెట్టు. అరే put your hands, put your hands, teeth. Tap. My son is biggest fan of shark and my daughter is biggest fan of dinosaur. This was such a massive piece of Tyrannosaurus Rex. In short, we all call it as T-Rex. మీ అందరికీ తెలుసునండి. This is a well-known species from Dino family. This depicts a scene from Jurassic Park movie అండి. మీ అందరికీ బాగానే గుర్తొచ్చింది ఈ పాటికి.
దిస్ ఇస్ బ్రాంకనైసారసస్ అండి. దీని కలర్ మాత్రం చాలా చాలా బాగుండిందండి. చాలా ఎక్సెప్షనల్గా ఉండింది దీని కలర్. దీన్ని ఎలా డెపిక్ట్ చేశారంటే ఇది అలా వాటర్లో నీళ్ళు తాగినట్టు అలా డెపిక్ట్ చేశారండి ఈ క్రీచర్ని. అండ్ దిస్ వాస్ ఫేసింగ్ ద తానమెరా కంట్రీ క్లబ్ అట్ ద బ్యాక్గ్రౌండ్. ఇక్కడ నుంచి మీకు ఆ కంట్రీ క్లబ్ గోల్ఫ్ కోర్స్ వ్యూ చూడడానికి చాలా బాగుందండి, బాగా గ్రీనరీగా. తర్వాత ఇక్కడ చిన్న పాండ్ వచ్చి చాలా క్యూట్గా ఉందండి. ఈ డైనోసార్ని ఆ పాండ్లో చూసినప్పుడు చాలా చాలా బాగుండిందండి. మనకంటే మన పిల్లలు బాగా ఎక్సైట్ అవుతారండి. నెక్స్ట్ ఏం వస్తుంది, నెక్స్ట్ ఏం వస్తుంది, ఏం చూడడానికి ఉండని వాళ్ళ ఎక్సైట్మెంట్ చూడాలి. ఆ రోజు వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. రిమైండింగ్ యూ ఆల్ అగైన్ అండి, ఆన్ ద వేలో మీకు వాటర్ పట్టుకోవడానికి కొనుక్కోవడానికి ఏమీ ఉండదండి. ఇన్ఫ్యాక్ట్ నో రెస్ట్ రూమ్స్ ఆల్సో. And these were some of the cute little multicolored dinosaur with an egg on their mouth. చూడడానికి చాలా బుల్లుగా క్యూట్గా ఉండిందండి ఇవి. అసలు దీన్ని మా కిడ్స్ నాకంటే ముందు స్పాట్ చేశారు. నేనైతే ఇది అస్సలు చూడలేదు, ఎందుకంటే ఇది చాలా టాప్లో ఉండిందనమాట. అండ్ దిస్ ఇస్ స్టెగోసారస్. దీన్ని చూడడానికే బాగా భయం వేసిందండి, ఎందుకంటే దాని టాప్లో చూడండి ఆ బాడీ షేప్ ఎలా ఉందని. ఇది రియల్గా చూడడానికి ఎలా ఉందో అని ఊహించుకోవడానికే చాలా చాలా భయం వేసిందండి నాకు. కలర్ వాజ్ సో ఫ్లాలెస్ అండి. ఈ అట్రాక్షన్ మిడ్నైట్ 12 దాకా ఓపెన్లో ఉంటుందండి. మీకు ముందే చెప్పినట్టు వితిన్ 1 కిలోమీటర్లోనే మోస్ట్ ఆఫ్ ద స్పీషీస్ వచ్చి మీకు కనిపించనండి. దాని తర్వాత మీరు కంటిన్యూ అవ్వడం ఆల్రెడీ రిటర్న్ అవ్వడం అది మీ ఇష్టం అండి. And this is a pair of Parasaurolophus. దాని నేమ్ ప్రొనౌన్స్ చేయడానికి చాలా డిఫికల్ట్గా ఉందండి నాకు. I really want to take this opportunity to thank whoever came out of with this idea of displaying all these prehistoric creatures అండి. దీని అంతా మనం మళ్ళీ ఎప్పుడు లైఫ్లో చూస్తామో తెలియదు, అసలు చూడడానికి ఛాన్స్ కూడా లేదు. కనీసం ఈ రూపంలో అయినా చూస్తున్నాం మనం. అండ్ దిస్ ఇస్ ఆప్టెరోసారస్ అండి. ఇది చాలా 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 టాల్ క్రీచర్ అండి. దీని డిస్ప్లే కూడా చాలా టాల్గా పెట్టారండి. అంటే ఇక్కడ నుంచి అది ఎయిర్పోర్ట్ని చూసినట్టు అలా ఉండండి దాని డిస్ప్లే ఇన్ఫ్యాక్ట్ చూడడానికి. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్పీషీస్ ఇన్ దిస్ అట్రాక్షన్ అండి. ఇక్కడతో మీకు మోస్ట్ ఆఫ్ ద స్పీషీస్ డిస్ప్లే ఎండ్ అవునండి. ఇక్కడ నుంచి మీరు ఒక 400 మీటర్స్ అలా నడుచుకుంటూ వెళ్ళారంటే కంప్లీట్ అట్రాక్షనే ఎండ్ అయిపోనండి. సో ఎండ్లో కూడా ఒక చిన్న జురాసిక్ మైల్ అని ఒక సైనేజ్ బోర్డు పెట్టారండి.
ఎందుకంటే ఈసీపీల నుంచి నడుచుకున్న వాళ్ళకి దట్ వుడ్ బి ద ఎంట్రన్స్ ఫర్ దెమ్. సో అక్కడ కూడా ఒక చిన్న సైనేజ్ బోర్డు పెట్టారండి. Mommy, look at that dinosaur. Look at it. Jerry, మోస్ట్ ఆఫ్ ద క్రౌడ్ ఆ లాస్ట్ స్పీషీస్ల నుండి అక్కడి నుంచే అలా రిటర్న్ వెళ్ళిపోయారండి. దీని తర్వాత ప్రొసీడ్ అయితే ఇంకా 400 మీటర్స్ దాకా నడవాలి కదండి ఈ స్పీషీస్ చూడడానికి. ఇఫ్ యు ఆర్ renting a bicycle then please go until the ECP అండి. దీని తర్వాత రూట్ కూడా చాలా బాగుందని అక్కడ కొన్ని విజిటర్స్ చెప్తా ఉన్నారు. బట్ మేము ఆ రోజు బై వాక్ వెళ్ళాము. సో ఇక్కడ నుంచి మేము కూడా అలా రిటర్న్ వచ్చేసామండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ రూట్ ఇలా కంటిన్యూ అయ్యి మళ్ళీ ఆ లెఫ్ట్లో నుంచి అలా తీసుకుంటే ఇంకా సైక్లింగ్ చేసుకుంటూ చివరి దాకా వెళ్తే మీకు ఈసీపీ బీచ్ వచ్చునండి. మీరు మీ సైకిల్స్ అక్కడ కూడా రిటర్న్ చేసేయవచ్చు, రెంట్ తీసుకున్న సైకిల్స్. దిస్ వాస్ ద ఓన్లీ ప్లేస్ విచ్ వాస్ సో విండీ అండి. బాగా గాలేసింది ఇక్కడికి వచ్చాకనే. మేము అంత దూరం నడుచుకుంటూ వచ్చాము బికాస్ ఆఫ్ ద లాంగ్ వాల్స్ నెక్స్ట్ టు దిస్ అట్రాక్షన్. ఎయిర్ సర్క్యులేషన్ చాలా చాలా తక్కువగా ఉందండి ఆ ప్లేస్లో. Mommy, there's a big dinosaur. Mommy, where's Daddy? సో అలా రిటర్న్ నడుచుకుంటూ వచ్చినప్పుడు నా ఫేవరెట్ స్పీషీతో ఒక సెల్ఫీ అది తీసుకున్నానండి. థ్యాంక్స్ ఫర్ ఎస్జీ గవర్నమెంట్ ఫర్ బ్రింగింగ్ బ్యాక్ సచ్ అ వండర్ఫుల్ మెమరీస్ ఆఫ్ డైనో ఫ్యామిలీ. చాలా చాలా టైర్డ్గా ఉందండి, అస్సలు మామూలుగా కాదు. బట్ వీ రియల్లీ హ్యాడ్ అ గ్రేట్ టైం.